హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని కోరుకుంటూ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. చూస్తున్నారు కదా, మా జాను అయితే కాసేపు డ్యాన్స్ వేస్తుందండి. ఇక్కడ వచ్చేసి నా పూజా వీడియో అండి. ఇది నేను పూజ ఎలా చేసుకున్నాను ఏంటనేది అదిగో చూస్తున్నారు కదా. మేము సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నాము ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోని లైక్ చేయండి ప్లీజ్. లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫస్ట్గా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని. అదిగో చూస్తున్నారు కదండి. ఇంకా వచ్చేసి మా పిల్లలు అనమాట. ముందు పిల్లలను రెడీ చేస్తే పండగ అనేది మనకు సగం అయిపోయినట్టే కాబట్టి ముందుగా మా పిల్లలను అనేది నేను రెడీ చేస్తున్నాను. మా నాన్నగాడిని స్నానం చేయించేసి చక్కగా ఆయనకి బట్టలు వేసేసానండి. అదిగో చూస్తున్నారు కదా. ఇంకా ఆయనదైతే అయిపోయిందండి కంప్లీట్గా. తర్వాత మా పాప అనమాట. అదిగో మా పాపకు కూడా నేను డ్రెస్ వేసానండి. చూసారు కదా, ఫ్రాక్ చాలా బాగుందని అయితే అనుకుంటున్నాను. చాలా తక్కువ కాస్ట్ అయినా బాగా వచ్చిందండి ఫ్రాకు. అదిగో చూస్తున్నారు కదా, చాలా బాగుందన్నమాట. ఇలా ఆమెనైతే రెడీ చేస్తున్నానండి. ఇంకా ఆమెకు కూడా పౌడర్ అవన్నీ పూసేసి చక్కగా ఏంటంటే నేను ఆమెననేది రెడీ చేస్తున్నాను. అదిగో చూశారు కదండి, గోరింటాకు పెట్టానండి నైట్ మామూలుగా. ఇంకా అది ఏదో అలా పెట్టాను నాకు చేతైనంత వరకు. అది చూపిస్తుంది వాళ్ళ డాడీకి వీడియో తీస్తుంటే అలా అనమాట. అదిగో చూస్తున్నారు కదా. ఇంకా బ్యాంగిల్స్ అవన్నీ వేస్తున్నానండి పాపకి. ఇంకా అలా అనమాట. తర్వాత వచ్చేసి పాప డ్యాన్స్ వేస్తుందండి. చూసారు కదా, రెడీ అయ్యాను అని చెప్పి. ఏమిటి డ్యాన్స్ అంటే పిచ్చండి. చూసారు కదా, అసలు మామూలుగా కదనమాట. ఆ తర్వాత వచ్చేసి డ్రెస్ మీదకి మ్యాచ్ అయ్యి మొత్తం కూడా పెడుతున్నానండి. బ్యాంగిల్స్ వచ్చేసి పాపకి ఒక చిన్న దండ లాంటిది ఇంకా అవన్నీ వేస్తున్నాను అనమాట. ఇంకా అవన్నీ రెడీ అయిపోతే పాప కూడా నేను కూడా పూజ అనేది చేద్దాము, ఇంకా పిల్లల్ని రెడీ చేసేసి అనేది పాప అనేది రెడీ చేస్తున్నానండి. మా పాప ఎలా ఉంది ఏంటనేది ఒక చిన్న కామెంట్ చేయండి. ఓవరాల్గా అవుట్పుట్ ఇలా అనమాట. అదిగో చూస్తారు కదా, ఇయర్ రింగ్స్ కూడా పెడుతున్నానండి. అలా అనమాట. అదిగో చూశారు కదా. మేమనేది మా ఇంట్లో సంక్రాంతి పండుగ అనేది ఎలా చేసుకుంటాము ఏంటనేది ఒక చిన్న వీడియో అనేది పోస్ట్ చేస్తున్నానండి. అదిగో చూస్తున్నారు కదా, మా పాప అనేది రెడీ అయిపోయింది. హెయిర్ బ్యాండ్ కూడా పెట్టేస్తున్నానండి. అదిగో చూశారు కదా. ఇలా అనమాట. ఇంకా పిల్లలిద్దరిని రెడీ చేసేస్తే ఇంకా ఏంటంటే నేను కూడా పూజ చేసేసుకున్నాము అని చెప్పి ఇంకా అలా అనమాట. అదిగో చూశారు కదా, ఓవరాల్గా ఆమె అయితే రెడీ అయిపోయిందండి. స్టిక్కర్ కూడా పెట్టేసి బొట్టు పెట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇద్దరు రెడీ అయిపోయారు కాబట్టి ఇంకా వాళ్ళని కూర్చోబెట్టి నేను వెళ్ళేసి ఇంకా ఆ పూజకి రెడీ చేద్దాము స్నానం చేసేసి అని నేను అనుకుంటున్నానండి. అదిగో చూశారు కదా, అలా అనమాట. ఇంకా మా పాప ఏమో నాకు లిప్స్టిక్ కావాలి మమ్మీ అది ఇదని ఒకటే సదాయిచ్చేస్తుందండి. వద్దులమ్మా అంటే ఊరుకోవట్లేదు అనమాట. సర్లే అని చెప్పి లిప్స్టిక్ కూడా వేసాను అనమాట. ఆడపిల్లలు కదండి, వాళ్ళకి ఏంటంటే అలా ఉంటుంది. ఇంకా వాళ్ళు అదొక ఆనందం అనమాట. పిల్లల్ని రెడీ చేసి ఏంటంటే వాళ్ళు చూసుకుంటూ ఉంటారనమాట ఆడపిల్లలు. అలా అనమాట. అదిగో చూశారు కదా. ఓవరాల్గా మా జాను అయితే నేనైతే ఇలా రెడీ చేశానండి మా సంక్రాంతికి. అయిపోయిందండి జాను కూడా రెడీ చేయడం. అదిగో చూస్తున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సంక్రాంతి పండగకి ఇంకా పిల్లలకి ఇవే తెచ్చామండి బట్టలు. ఇద్దరికి కూడా బట్టలు ఎలా ఉన్నాయి ఏంటనేది ఒక చిన్న కామెంట్ చేయండి మీకు నచ్చితే. అదిగో చూశారు కదా, మా హేమంత్ వాళ్ళ డాడీకి ఏదో ఫోటోకి స్టిల్ ఇస్తున్నాడండి. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదండి, నేను ఇంకా పూజకు అనేది రెడీ చేస్తున్నానండి. అదిగో చూశారు కదా. ముందుగా స్వామివారికి అమ్మవారికి అందరికీ కూడా నేను పూలు అనేది సమర్పిస్తున్నానండి. అదిగో చూస్తున్నారు కదా. ఏంటంటే పరమాన్నం చేశానండి ఈరోజు నేను నైవేద్యంగా. అదిగో చూశారు కదా, ముందు మొత్తం పూలు కూడా పెట్టేస్తున్నాను అనమాట స్వామివారికి అందరికి కూడాను. ఇంకా పూలు పెట్టేసుకొని ఇక్కడ రెడీ చేసుకుంటూనే అక్కడ పక్కన పరమాన్నం అనేది చేస్తున్నానండి. వాళ్ళ సంక్రాంతి కాబట్టి స్వామివారికి వెంకటేశ్వర స్వామికి కానీ అందరికి ఇష్టమైన పరమాన్నం అనేది చేస్తున్నానండి నేను. అదిగో చూశారు కదా, అలా అన్నమాట. నా పూజ కూడా కంప్లీట్ అయిపోతే మా సంక్రాంతి పండగ అనేది ఇలా చేసుకున్నామండి. అదిగో చూశారు కదా, ఇలా అన్నమాట. పూలన్నీ పెట్టేశానండి. ఇంకా అమ్మవారు ఇంకా అందరికి కూడా పూలు పెట్టేశాను అనమాట. అదిగో చూస్తున్నారు కదండి, ఎలా ఉంది ఏంటనేది ఒక చిన్న కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడేమో పరమాన్నం చేస్తున్నానండి. అదిగో చూశారు కదా. ఇంకా ఏంటంటే బెల్లంతో పరమాన్నం చేస్తున్నానండి. ముందుగానే పప్పు చేసేసానండి. తర్వాత వచ్చేసి ఇంకా పరమాన్నం చేసాక
పెడదాంలే అని చెప్పి ఇంకా అలా అన్నమాట. అదిగో చూశారు కదండి, ఇంకా అయిపోయిందండి. ఇంకా ఓవరాల్గా అయిపోతే పచ్చి కొబ్బరి నేను ఏంటంటే కొంచెం జీడిపప్పు కిస్మిస్ అనేది వేసి కొంచెం బాగుంటుంది కదా స్వామివారికి ఇష్టం అని చెప్పి అవి కూడా వేయించుకున్నానండి. వేయించుకొని చక్కగా దాంట్లో యాడ్ చేశానండి. పరమాన్నం కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా అదిగో చూశారు కదండి, నా పూజ దగ్గరికి నేను వచ్చేసానండి. ఇంకా నైవేద్యం అన్నీ పెట్టేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేస్తున్నానండి. అదిగో చూశారు కదండి, దీపం సమర్పించానండి అమ్మవారికి. దీపం ధూపం అన్నీ కూడా చూపించి చక్కగా ఒక టెంకాయ కొట్టుకొని పరమాన్నం చేసుకొని పెట్టుకుంటారని ప్రతి ఒక్కరూ నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సంక్రాంతి పండుగ అనేది మనకి తెలుగు వాళ్ళకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదండి. సంక్రాంతి అంటేనే అంత మనకి ప్రాధాన్యత ఇస్తారండి పండగకి. మనం అందరం కూడా ఇలాగే చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అక్కడ నేను పూజ చేస్తున్నానండి. పిల్లలను కూడా వచ్చి కూర్చోమని చెప్పానమాట. పిల్లలు కూర్చొని ఉన్నారండి. పూజ అనేది స్టార్ట్ అయింది. ఇంకా వాళ్ళు కూడా నమస్కారం చేసుకుంటున్నారండి. నా పూజ అనేది కంప్లీట్ అయింది. దీపం ధూపం చూపించేసాను. కొబ్బరికాయ కొడదామని చెప్పి నేనైతే నమస్కారం చేసుకుంటున్నానండి. అదిగో చూశారు కదండి, అలా అన్నమాట. ఇంకా కొబ్బరికాయ కూడా కొట్టేస్తే మా పూజ కంప్లీట్ అయిపోద్దండి. అదిగో చూశారు కదా, అలా అన్నమాట. నేను కొబ్బరికాయ కూడా కొట్టానండి, అయిపోయింది. నైవేద్యం చూపిస్తున్నానండి. అదిగో చూశారు కదండి, అలా అన్నమాట. మా సంక్రాంతి పండగ మేమనేది ఇంట్లో ఇలా సింపుల్గా చేసుకున్నామండి. అదిగో చూస్తున్నారు కదండి, అలా అన్నమాట. ఇక నేను నైవేద్యము నారికెలం అన్నీ కూడా చూపించేసి స్వామివారికి అమ్మవారికి అందరికీ చూపించేసి మనస్ఫూర్తిగా నమస్కారం అనేది చేసుకున్నానండి. ఇంకా నా పూజ అనేది కంప్లీట్ అయితే అయిపోయినట్టేనండి. ఇంకా మా పిల్లలకు కూడా వాళ్ళకి హారతి ఇచ్చేస్తే వాళ్ళు కూడా ఏంటంటే కూర్చోన్నారండి నా పూజ కోసం వెయిట్ చేస్తూ. అదిగో చూస్తున్నారు కదండి, లాస్ట్గా నేను అందరికీ హారతి అనేది ఇస్తున్నానండి. అమ్మవారికి స్వామివారికి అందరికి కూడా. అదిగో చూస్తున్నారు కదండి, అలా అన్నమాట. ఇప్పుడు ఇంకా పిల్లలు కూడా ఉన్నారండి, హారతి తీసుకున్నాము అని చెప్పి. పండగ కదండి, ఇంకా పిల్లలకు కూడా ఇస్తే మంచిది కదా అని చెప్పి వాళ్ళని కూడా పక్కన కూర్చోబెట్టే ఉన్నానమాట. అదిగో చూశారు కదండి, హారతి ఇచ్చేసాను అనమాట. హారతి ఇచ్చేసాక నమస్కారం చేసుకుంటున్నాను. ఇప్పుడు పిల్లలకి ఇస్తున్నానండి హారతి. ముందు మా వారిని తీసుకోండి అని అంటున్నానండి నేను. ఇంకా ఆయన వీడియో తీస్తున్నాడు అనమాట. అలా అన్నమాట. ముందు మా వారిని తీసుకోనంటే ఇంకా ఆయన కూడా తీసుకున్నారండి. అదిగో చూస్తున్నారు కదా. తర్వాత వచ్చేసి మా నానిగాడండి, తర్వాత మా పాప అండి. అదిగో చూశారు కదా, ఇంకా అందరికి కూడా హారతి ఇచ్చేసానండి. హారతి ఇచ్చేసాక ఇంకా మన పూజ అనేది కంప్లీట్ అయిపోయింది కదా, అలా అన్నమాట. ఇలాగండి చూశారు కదా మా వీడియో ఎలా ఉంది ఏంటనేది. మా పిల్లలు కూడా హారతి తీసుకొని నమస్కారం చేసుకుంటున్నారండి, ఇద్దరు పిల్లలు. వాళ్ళకి అలా చేపిస్తే మంచిదండి. ఏంటంటే సంక్రాంతి పండగ కాబట్టి పిల్లలను కూడా చక్కగా పూజ చేశాక పిల్లల చేత నమస్కారం చేపిస్తే ఏంటంటే అది ఒక మనకి మంచిదండి. పిల్లలకు కూడా అలవాటు చేయాలండి. అదిగో చూశారు కదా, మా పాప కూడా నమస్కారం చేసుకుంటుంది, అలా అన్నమాట. ఆమైతే ఒక 2 minutes దాకా నమస్కారం చేసుకుందండి, అలా అన్నమాట. అదిగో చూస్తున్నారు కదా, నమస్కారం చేసుకుంటూనే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మా వారిని కూడా నమస్కారం చేసుకోండి అని చెప్పాను అనమాట. వెళ్ళిపోయి ఆయన కూడా హారతి తీసుకున్నారు, తర్వాత నమస్కారం చేసుకుంటున్నారండి. అదిగో చూశారు కదా,
ఇలా అన్నమాట మా వీడియో, సంక్రాంతి వీడియో ఇదేనండి. అదిగా చూశారు కదా, మా వారు కూడా నమస్కారం చేసుకున్నారు. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇక్కడ వచ్చేసి మా జాను అన్నమాట. గుంటూరు కారం సినిమా ఇప్పుడు బాగా అసలు రన్నింగ్లో ఉంది కదండి. ఆ సాంగ్లో ఒక సాంగ్ అనేది ఎంచుకొని వేస్తుంది అన్నమాట.